ఎవరు? గెటప్ చూసి కూడా ఎవరు నువ్వని అడుగుతున్నావు? మందు అంతెక్కువైందా? అమ్మో 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 దయ్యం, అమ్మో దయ్యం, అమ్మో దయ్యం, అమ్మో దయ్యం. ఏమైంది సీను? సిస్టర్, దయ్యం సిస్టర్. దెయ్యమా? ఎక్కడా? అదిగో సిస్టర్, చేతులు కట్టుకొని చాలా స్టైల్ గా ఉంది, చూడు చూడు. పిచ్చేమైనా పట్టిందా నీకు? పిచ్చి మందులేమైనా తాగావా? ఇక్కడెవరూ లేరే. సరిగా చూడు సిస్టర్, దయ్యం 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 నవ్వుతుంది. నీ బొంద, ఇక్కడెవరూ లేరు. ఏరా, నీతో డిస్కషన్ చేయాలని వస్తే నన్ను పట్టించాలని చూస్తావా? నిన్ను వదిలిపెట్టను రే. అమ్మో దయ్యం, అమ్మో దయ్యం, దయ్యం, అమ్మో 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 దయ్యం, అమ్మో దయ్యం, దయ్యం కనబడడం ఏంటి? పెద్దదిన స్టార్టింగ్ బానే ఇచ్చింది. కంటిన్యూషన్ మేము అర్పిస్తాం సూర్య, పదండి. ఇదంతా నా భ్రమ. అమ్మా, నా భ్రమ అయి ఉంటుంది. లేదంటే రోజంతా శివాల దగ్గర ఉండేవాడిని. నా దగ్గరకు దయ్యాలు రావడం ఏంటి? పూజ, వెళ్ళు. అంకుల్, వాటర్ ఇవ్వరా? వాటరా? నా దగ్గర ఉన్నది ఒకే ఒక కోటర్. అమ్మో దయ్యం, అమ్మో దయ్యం. ఇటు చూడు, ఇటు చూడు. ఇటు కూడా చూడు. అమ్మో దయ్యం, అమ్మో దయ్యాలు, అయ్యో దయ్యాలు, అయ్యో దయ్యాలు, దయ్యాలు, అమ్మో దయ్యాలు, అయ్యో దయ్యాలు, దయ్యాలు, ఎవరైనా ఉంటారండి? దయ్యాలు, అమ్మో దయ్యాలు. ఏమేం సీను, ఎందుకు అరుస్తున్నావు? దయ్యాలు రా. దయ్యాలా? అదిగో అక్కడ పెద్ద దయ్యాలు, ఇదిగో చిన్న దయ్యం. పిచ్చేమైనా పట్టిందా నీకు? అక్కడ ఉన్నవే 3 శవాలు, దయ్యాలంటావేంటి? అయితే నీకు కనబడటం లేదా? నీకు తప్ప మేమెవరికి కనపడవరా? నీ మీద పగ సాధించడానికి వచ్చాం కాబట్టి నీకు మాత్రమే కనబడతాం. పగ నా మీద? ఎవరితో మాట్లాడుతున్నావు సీను? దయ్యాలతో. నీకు మందు ఎక్కువైనట్టుంది. ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవట్లేదు. నేను చెప్పేది నీకోసం మేమొస్తే నువ్వెక్కడికి వెళ్తావు? అమ్మా దయ్యాలు, నన్నేం చేయొద్దు. తప్పించుకుని పారిపోదాం అనుకుంటున్నావా? నన్నేం చేయొద్దు ప్లీజ్. అమ్మో అమ్మో, నన్నేం చేయొద్దు, మీకు దండం పెడతాను. అమ్మో అమ్మో, అయ్యో అమ్మో, వద్దు, నన్నేం చేయొద్దు. అమ్మో, మీకు దండం పెడతాను, వద్దు దయ్యాలు. అమ్మో
వద్దు. అమ్మా, అయ్యో, అమ్మా. అమ్మా, అరే, అమ్మో, అయ్యో, అమ్మో, అమ్మో, అయ్యో, అమ్మా. అమ్మో, ఎంట్రీ ఇచ్చింది కాక సాంగ్స్ డాన్స్ కూడా చేస్తుంది. ఏయ్ సీనుగా, ఎవరమ్మా నువ్వు? పేరు చెప్తే గాని చెప్పేది వినువా? వింటాను. అమ్మా, అసలు మీరెవరు? ఎందుకు వచ్చారు? నాకే ఎందుకు కనబడుతున్నారు? చెప్పాం కదరా నీ మీద పగతో వచ్చామని. ఆ? Yes, I want to revenge. రివెంజా? ఆ? మీకు నాకు రివెంజ్ ఏంటమ్మా? నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. రిలేషన్ ఏంటని అడుగుతున్నావా? ఈ మార్చరీలో ఉన్న శవాలకు నీకు ఉన్న రిలేషనేరా? ఆ? ఇక్కడికి వచ్చిన అనాథ శవాల్ని అమ్ముకుంటున్నావు కదరా? ఆ? అంటే అది అమ్మా, అమ్మా, అయ్యో, అమ్మా. నువ్వు మా శవాన్ని కూడా అలా అమ్ముతుంటే దహన సంస్కారం చేయకపోవడం వల్ల దెయ్యాలై తిరుగుతున్నాం. అంటే ఒకప్పుడు నేను సేల్ చేసిన శవాలా? అవును. అమ్మా, బాబాయ్ చెప్పేస్తాను. అస్తమానం నన్ను కొట్టకండి. దీనికే ఇంత బాధపడుతున్నావు? నీ కారణంగా దెయ్యాలయ్యి మేమెంత బాధపడుతున్నావు అనుకున్నావురా? అవును, దయ్యాలయ్యుండి మీరేంటి మనుషుల్లా మాట్లాడుతున్నారు? అయ్యో, ఆగండి. దెయ్యాలైతే బాడీ లాంగ్వేజ్ మారుతుంది కానీ లాంగ్వేజ్ ఎలా మారుతుందిరా? ఆపండమ్మా. ఇప్పుడు ఎందుకు వచ్చారు? నీ మీద పగ తీర్చుకోవడానికి. నిన్ను మాలో కలిపేసుకోవడానికి. సరదాగా చంపేసి యమధర్మరాజు అంకుల్ దగ్గరికి తీసుకెళ్లి కాళ్ళు నూనెలో వేయించమని చెప్దాం. సరదాగా కాల్చిన సూదులతో గుచ్చమని చెప్దాం. అమ్మో, నూనెలో వేయించి సూదులతో గుచ్చుతారా? ఈ పిల్లదయ్యం మరి సాడిస్ట్ లాగుంది. పిల్లలు కలవాడిని ఎప్పుడో చేసిన తప్పుకి ఇప్పుడు పనిష్మెంట్ ఇస్తారా? ఇక మీదట నేను ఆ పని చేయను. నన్ను వదిలేయండి. నేను ఒప్పుకోను. సర్లేవే, ఇక మీదట తప్పు చేయనంటున్నాడు కదా, వదిలేద్దాం. నహీ, నేను కాంప్రమైజ్ అవ్వను. ఏ ఎందుకు నువ్వు మాట? నీకంటే పెద్ద దయ్యాలు చెప్పింది వినాలి, వాళ్ళ మాటే వినాలి. నోనో, నేను వినను. అదే ఎందుకని? ఈ మధ్య కాలంలో ఆ? నువ్వు ఒక గర్భిణీ స్త్రీ శవాన్ని కూడా ఇలాగే అమ్మావు, అవునా? ఆ, అవును. ఆ 7 చేతికి 6 వేళ్లున్నాయి, అవునా? అవును. మరి ఆ శవాన్ని ఎవరు కమ్మావో చెప్పు. ఆ అమ్మాయి గురించి మీకెందుకు? మళ్ళీ ప్రశ్నిస్తావా? నిన్ను. చెప్తానమ్మా, చెప్తాను, ఆపండి. ఎందుకంటే కొడతారు? ఆవిడ కూడా మా యూనియన్ మెంబరే. ఓహో, యూనియన్లు అక్కడ కూడా ఉన్నాయా? అదుగో చూడరా, ఆ? ఆ? నువ్వు చేసిన పనికి దహన సంస్కారాలు లేక ఆ? 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 అనాథ ప్రజలుగా గాల్లో ఎగురుతున్నారు చూడు. ఆ? అక్కడ ఎవరు నాకు కనిపించడం లేదే. అవునా? ఆ? ఆ? అమ్మా, ఆమె శవాన్ని ఎవరు కమ్మావో చెప్పు. అమ్మా, ఎందుకు? వాళ్ళెవరో తెలుసుకుని ఆ? ఆ ఆత్మకి శాంతులు వాళ్లతోనే జరిపిస్తాం. చెప్తే వదిలేస్తారా? ముందు చెప్పు. ఆ అమ్మాయి శవాన్ని బాబ్జీ రంగనాయక్ అనే వాళ్ళకి అమ్మాను. ఈ విషయం ఎక్కడ చెప్పమన్నా చెప్తావా? చెప్తాను. మరి నువ్వు అప్రూవల్ గా మారుతావా? మారుతాను. అప్రూవల్ ఏంటి?
అమ్మా మళ్ళీ క్వశ్చన్ లేస్తావరా? కొట్టండి కొట్టండి. అమ్మా అయ్యో అమ్మా కొట్టుకోనమ్మా మేము జనం పెడతామా కొట్టుకోనమ్మా అయ్యో బాబోయ్ మళ్ళీ కొడుతున్నారు బాబోయ్ అమ్మా అయ్యో ఇక్కడ ఉంటే చంపేసిలాగున్నారు నేను పారిపోతాను అయ్యో అమ్మా రండి. సూపర్ వదిన భలే భయపెట్టేశారు వాణ్ణి. ఇంకా ఫినిషింగ్ టచ్ నేను ఇస్తాను వాడికి. ఊరు నాయను ఇంతకాలంగా ఎన్నో శవాలను నమ్మాను కానీ ఎప్పుడు ఏ దయము రాలేదు. ఇప్పుడు గుంపులుగా వచ్చేసాయి చంపేస్తామంటున్నారు. అవును నిజంగా దయాలు వచ్చాయా లేక నేను భయపడుతున్నానా భ్రమపడుతున్నానా? భ్రమేంటి? కొడితే దెబ్బలు తగిలాయి కదా, మరి ఆ నర్సుకి కాంపౌండర్ కాడికి కనబడడం లేదన్నారు. పగ తీర్చుకోవడానికి వచ్చి నీకు మాత్రమే కనబడతా అని దయ్యాలు చెప్పిన మాట నిజమా? సీను ఆ? అమ్మో దయ్యం! ఆ? 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 మేడం మీరు ఇక్కడ ఏంటి టెన్షన్ పడుతున్నా? దయ్యాలన్నీ నా మీద దండయాత్ర చేయడానికి వచ్చాయి మేడం. దెయ్యాలా? అవును మేడం, 3 పెద్ద దయ్యాలు ఒక చిన్న దయ్యం. ఆ పిల్ల దయ్యం కొంచెం షాడిస్ట్ మేడం. అమ్మా మీరు కూడా కొడతారేంటి మేడం? లేకపోతే దెయ్యాలని కథలు చెప్తావా? కథ కాదు మేడం, నిజం. దయ్యాలు మార్చురులోకి వచ్చి నన్ను టార్చర్ చేశాయి. ఎందుకు? అంటే అనాథ శవాలని అదంతా పెద్ద కథ మేడం. రేయ్, నువ్వు హాస్పిటల్కి వచ్చే అనాథ శవాల్ని అమ్ముకుంటున్నావని నాకు తెలుసు. నువ్వు రంగనాయకి బాబ్జీలకు కూడా ఒక గర్భవతి అయిన శవాన్ని అమ్మావని నాకు తెలుసు. కానీ కోర్టులో అబద్ధాలు చెప్పి నన్ను బఫున్ని చేశావు. కానీ నేను ఇదివరకు సూర్యకాంతాన్ని కాదు, డిఎస్పి సూర్యకాంతాన్ని. డిఎస్పీనా? మర్యాదగా నిజం చెప్పావనుకో, అప్రూవర్గా మారితే బతికిపోతావు. లేదంటే ఇట్నుంచిటే ఊరి చివరికి తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసేస్తాను. నీది అనాథ శవమని వేరే వాళ్ళకి అమ్మేస్తాను. వద్దు మేడం, నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దు. దయ్యాలు తగులుకుంటాయి. నిజం చెప్తావా ఎన్కౌంటర్ అయిపోతావా? ఎవరైనా చావుని కోరి తెచ్చుకుంటారా మేడం? నిజమే చెప్తా. ఆ రంగనాయకి బాబ్జీలకి ఒక అనాథ శవాన్ని అమ్మాను మేడం. ఆ శవం 3 నెలల గర్భవతి. ఆ శవాన్ని చెరువులో పడేసి మొహాన్ని గుర్తుపట్టకుండా చేసి ఆ రంగనాయకి బాబ్జీలు కలిసి చనిపోయింది రంగనాయకి కూతురు నటకుమారి అని నమ్మించి ఆ కేసులో మీ ఆయన్ని అన్యాయంగా ఇరికించారు మేడం. ఈ విషయం మీరు ఎక్కడికొచ్చి చెప్పమన్నా చెప్తాను మేడం. సరే, ఎక్కడ చెప్పాలి ఎప్పుడు చెప్పాలి నేను చెప్తాను. ఈలోపు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. దయ్యాల గురించే కదా మేడం మీరు అంటుంది? కాదు, వాళ్ళకన్నా ప్రమాదకరమైన రంగనాయకి బాబ్జీల గురించి. ఈ కేసులో నువ్వు చాలా ముఖ్యమైన సాక్షివి. నువ్వు బతికుంటే ఎప్పటికైనా ప్రమాదమని, నిన్ను చంపేద్దామని ఆ రంగనాయకి బాబ్జీలు చూస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. నన్ను చంపాలని చూస్తున్నారా? అవును. నువ్వు అప్రూవర్గా మారితే నేను నీకు పోలీస్ ప్రొటెక్షన్ ఇప్పిస్తాను. నీ ప్రాణానికి ఎలాంటి హాని కలగకుండా నేను చూసుకుంటాను. మీరు చెప్పినట్లు వింటాను మేడం. నాకు పోలీస్ ప్రొటెక్షన్ కల్పించండి మేడం. సరే, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఈలోపు నీ ప్రొటెక్షన్ ఏర్పాట్లు నేను చూస్తాను.
ఆ రంగనాయకి బాబ్జీలు నన్ను చంపాలని అనుకోవడం ఏంటి? అల్లుడు కాఫీ. మొగుడు పోయిందేలా అలా ముడుచుకుని కూర్చోపోతే మామూలుగా ఉండొచ్చుగా. ఇదిగో కాఫీ. నాకేం అక్కర్లేదు. ఎందుకల్లుడు నా మీద అంత కోపం? నువ్వు చేసిన ఘనకార్యానికి. అబ్బా, ఈ ఒక్కరోజు గడిస్తే నువ్వు సేఫ్ అయిపోతావు. ఆ సూర్యకాంతం వెదవైపోతుంది. ఆ సూర్యకాంతం గురించి నీకు తెలీదు. నీకే తెలీదు. అది అంత తోపైతే ఇప్పటి వరకు నువ్విక్కడే ఉన్నావు. అది కనిపెట్టగలిగిందా? అన్నిసార్లు అందరూ గెలవలేరు అల్లుడు. ఈసారి గెలుపు మనదే. కావాలంటే రేపు నువ్వే చెప్తావు, నువ్వు చెప్పిందే కరెక్ట్ అత్తా అని. తీసుకో. నాకేమొద్దు. నాకివ్వవే. నువ్విప్పుడే కదే తాగింది. ఆయన వద్దంటున్నారు కదా, వేస్ట్ అయిపోతుంది. అబ్బా అయ్యో. నానా సూర్య ఏమైంది? అమ్మా సూర్య ఏమైంది? వీడియో ఎడిటింగ్ అయిపోయిందా? అయిపోయింది మావయ్య, చూడండి. నేను ఈ హాస్పిటల్కి వచ్చిన అనాథ శవాలని ఎవరికి తెలియకుండా అమ్ముకుంటూ ఉంటాను. అలాగే ఆ బాబ్జీ రంగనాయకులకు కూడా ఒక అనాథ శవాన్ని నేనే అమ్మాను. ఆ శవం వాళ్ళకెందుకో నాకు అప్పుడు తెలీదు. నేను అమ్మిన శవం చేతికి 6,000 ఉంటాయి. ఆ తర్వాత తెలిసింది నేను అమ్మిన శవాన్ని అడ్డు పెట్టుకొని రంగనాయకి కూతురు చనిపోయినట్లు నమ్మించి చైతు అనే ఆయన్ని మర్డర్ కేసులో ఇరికించారని. మరెందుకు ఇంతవరకు ఈ నిజం పోలీసులకు చెప్పలేదు? చెబితే శవాల్ని అమ్ముకున్నందుకు నన్ను లోపలేస్తారని భయం. ఆ రంగనాయకి బాబ్జీలు నన్ను ఏం చేస్తారో అని భయం. దాంతో వారి దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకొని నోరు మూసుకొనున్నాను. అయితే ఇప్పుడు అప్రూవర్గా మారి నిజాలని కోర్టులో ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను మేడం. నేను చేసింది చిన్న తప్పే అనుకున్నాను, కానీ నా కారణంగా ఒక అమాయకుడు ఉరికంబం ఎక్కడం నాకు ఇష్టం లేదు. మీరు చెప్పినట్టే అప్రూవల్గా మారి మీరు ఎప్పుడు ఎక్కడికి రమ్మంటే అప్పుడు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తాను మేడం. నా మాట నమ్మండి. మూలం మార్చురీ సీన్ దగ్గర ఉందంటే ఏం చేయబోతున్నావో అనుకున్నానమ్మా. సూపర్ అమ్మా. ఈ వీడియో చాలు ఆ బాబ్జీ రంగనాయకుల ఆట కట్టించడానికి. ఈ వీడియోతో ఏం చేయబోతున్నావు సూర్య? కోర్టుకిస్తుందేమో. కాదు, ఇది మనకు అనుకూలంగా ఎడిట్ చేసిన వీడియో. ఇది పంపించాల్సింది కోర్టుకు కాదు, రంగనాయకికి. రంగనాయక? అవును మావయ్య. ఈ వీడియో చూస్తే ఆ మార్చరీ సీను కారణంగా వాళ్ళ మెడకి ఉరితాడు బిగుసుకుంటుందని భయం మొదలవుతుంది. ఆ భయంతో సీనుగాని టార్గెట్ చేయాలని చూస్తారు. అప్పుడు ఆ బాబ్జీగాడు ఎక్కడున్నా బయటికొచ్చే అవకాశం ఉంది. కరెక్ట్ అమ్మా. ఎవరైనా మూర్ఖంగా ఉన్నప్పుడు కంటే భయంతో ఉన్నప్పుడే ఎక్కువ తప్పులు చేస్తారు. అమ్మా, నీ ఫోన్కి ఏదో మెసేజ్ వచ్చింది.
ఆ బాబ్జీ రంగనాయకులకు అనాథ శవాన్ని నేనే అమ్మాను. అప్రూవల్గా మారి మీరు ఎప్పుడు ఎక్కడికి రమ్మంటే అప్పుడు కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తాను మేడం. నా మాట నమ్మండి. నేను చెప్పలేదా ఆ సూర్య నన్ను పట్టుకోవడానికి ఏదో దారి వెతుకుతుందని? ఇప్పుడు చూడు. నిన్ను పట్టుకోవడం పక్కన పెట్టు అల్లుడు. వాడు గాని నిజం చెప్తే మన ముగ్గురికి ఉరే. నేను చావలేదని తెలిసిపోతుంది. ఆ చైతు విడుదలైపోతాడు. దీన్ని ఇలాగే వదిలేస్తే చాలా ప్రమాదం అత్త. అవును, ఆ మార్చిరి సీనుగాడిని అప్పుడే లేపేసుంటే బాగుండేది. ఇప్పుడు మాత్రం ఏమైంది? వాడు బ్రతికే ఉంటే మనకెప్పటికైనా ప్రమాదమే. సో వాణ్ణి లేపేద్దాం.